మనిషి మైండ్ ఎప్పుడూ కూడా ఎక్కువగా పాస్ట్లో ఏం జరిగిందో, ఫ్యూచర్లో ఏం జరగబోతుందో ఈ అంశాలపైనే ఆక్యుపైడ్గా ఉంటుంది. మనం ఎప్పుడు అదే ఆలోచిస్తాం. పాస్ట్లో జరిగిన అంశాలు లేదా భవిష్యత్తు ఎలా ఉండబోతుందన్న భయం, ఇటువంటి వాటిలోనే మన జీవితం మొత్తం 90% గడిచిపోతుంటుంది. ఎవరైతే ప్రజెంట్ మూమెంట్లో బతికారో, ఈ మూమెంట్లో మన స్ట్రెంగ్త్ మ్యాక్సిమం యూజ్ చేశారో, ఈ మూమెంట్లో మనం అనుకున్నది ఫోకస్ అనుకున్న టైంలో పెట్టగలిగారో, వాళ్ళే జీవితం నిజంగా అనుభవించిన వాళ్ళు అవుతారు, నిజంగా జీవితంలో విజేతలు అవుతారు. జీవితంలో ప్రతి క్షణం ప్రతి మూమెంట్, ఈ మూమెంట్ మన చేతిలో ఉంటుంది, ఈ క్షణం మన చేతిలో ఉంటుంది. ఇంతవరకే మనం ఎక్కువగా ఆలోచించాలి. ఎక్కువగా పాస్ట్ ఫ్యూచర్ గురించి ఆలోచించకూడదు. ఫ్యూచర్లో ఖచ్చితంగా లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ ప్లాన్స్ ఉండాల్సిందే. కానీ పాస్ట్ గురించి రిగ్రెట్ అవుతూ, ఫ్యూచర్ గురించి భయపడుతూ ఎక్కువగా జీవితాన్ని గడిపేస్తుంటాం. జరిగిపోయిన అంశాల గురించి ఆలోచిస్తూ, జరగాల్సిన అంశాల గురించి ఆలోచిస్తూ. అలా కాకుండా ఈ మూమెంట్ నేను 100% వాడుకున్నానా, ఈ మూమెంట్ నేను 100% డెడికేటెడ్గా ఉన్నానా అని. నేను ఒకసారి అలీబాబా స్థాపించిన జాక్మా జీవిత చరిత్ర చదువుతూ ఉన్నాను. అంటే ఆయనకు సంబంధించిన అంశాలు ఎక్కడ రాస్తే చదువుతూ ఉన్నాను అనమాట. ఈ జాక్మా తన టైంని నెక్స్ట్ 1 వీక్ చిన్న చిన్న స్లాట్స్గా చేసుకుంటాడంట. అంతే, నెక్స్ట్ 1 వీక్ నా టైంని ఒక 40 స్లాట్స్, 50 స్లాట్స్, ఈ 50 స్లాట్స్లో 40 స్లాట్స్లో మ్యాక్సిమం నేను 100% ఎలా ఉపయోగించుకుంటాను. ఫస్ట్ అలానే ఆలోచిస్తారంట. ప్రపంచంలో ఎవరైనా సరే ఏ రంగంలో విజేతలైనా ప్రజెంట్ మూమెంట్లో వాళ్ళ టైంని కానీ, వాళ్ళ మైండ్ కానీ, వాళ్ళ రిసోర్సెస్ని కానీ ఎంత ఆప్టిమల్గా వాడుకున్నారు అదే చాలా ఇంపార్టెంట్. మనం అనుకుంటాం ఒకటేసారి సడన్గా చాలా పెద్ద చేంజ్ చేస్తామని. అవసరం లేదు. 1 థింగ్ ఎట్ ఏ టైం. ఒక్కొక్క చిన్న మూమెంట్, ఈరోజు ఈ క్షణం మనం అందరికంటే ఎక్కువగా ఎలా ఉపయోగించుకున్నాం, ఈరోజు లేదా ఈ నిమిషం మనం మ్యాక్సిమం మన పొటెన్షియల్ ఎలా అవుట్పుట్ తీసుకొచ్చాం. మనం ఎవ్వరూ చేయలేనంత, అంటే భారతదేశంలో ప్రపంచంలో ఎవ్వరూ కష్టపడలేనంత ఈరోజు మనం కష్టపడ్డామా, అందరికంటే ఎక్కువ కష్టపడ్డామా, అందరికంటే ఎక్కువ ఒక విషయం మీద మనం అవగాహన తెచ్చుకున్నామా, దాని మీద మనం వర్క్ చేసామా, అది ఇంపార్టెంట్. ఏ రోజుకి ఆ రోజు, ఏ క్షణానికి ఆ క్షణం మనం ముందుకెళ్తుంటే ఆటోమేటిక్గా రిజల్ట్స్ వస్తాయి. సడన్గా ఒకటేసారి రిజల్ట్స్ అలా పొంగి పొరలవు. ఎవ్రీడే ఒక యూనిట్లా పెట్టుకుని, ప్రతి వారంలో ఒక స్లాట్ లాగా పెట్టుకుని, ఇన్ని స్లాట్స్ ఉన్నాయి, దీనిలో నేను ఇంత పని చేస్తాను, అలా పెట్టుకుని కొంచెం కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా మనం అనుకునే లక్ష్యాన్ని చేరగలం. అంటే చాలామంది సక్సెస్ అనేది అని క్వాంటిఫై చేసి ఆ రిజల్ట్ వస్తేనే సక్సెస్, లేదా ఈ సంవత్సరం నేను ఇది పాస్ అయితేనే సక్సెస్ అనుకుంటారు. కానీ సక్సెస్ అనేది, ఆ రిజల్ట్ అనేది జస్ట్ అవుట్కమ్ మాత్రమే. సక్సెస్కి ఒక బై ప్రోడక్ట్, అంటే మనం చేసే పనికి అది ఒక బై ప్రోడక్ట్ అనమాట. అంతేగాని ఆ క్షణంలో వచ్చే రిజల్ట్ కాదు. మనం ఇలా ప్రతి వారం ప్రతిరోజు జాగ్రత్తగా ఉపయోగించుకుంటూ పోతే లైఫ్ మొత్తం అనేక సక్సెస్లు మనం ఎక్స్పెక్ట్ కూడా చేయం, అంత పెద్ద సక్సెస్లు మనకు వస్తాయన్నమాట. మనం ఆలోచించేవి, మన మెదడుకి అందేవి చిన్న చిన్న సక్సెస్లే, అంతకంటే పెద్ద సక్సెస్లు కూడా మనం సాధించవచ్చు. కానీ దానికి కావాల్సింది ఏంటంటే లివ్ ఇన్ ద మూమెంట్. ప్రతి మూమెంట్, ప్రతి క్షణం, ప్రతి నిమిషం వాటిని జాగ్రత్తగా కంట్రోల్ చేసి పట్టుకోవాలి, ఒడిసి పట్టుకోవాలి యాక్చువల్గా. అప్పుడే మనం అనుకున్నవన్నీ చేసేయగలం లైఫ్లో. ఎందుకంటే లైఫ్లో టైం చాలా లిమిటెడ్, మనం చేయాల్సినవి అన్లిమిటెడ్. దీనిలో కాలయాపన చేస్తూ పోతే మాత్రం జీవితం మొత్తం పోస్ట్పోన్ అవుతూనే ఉంటుంది. అలా కాకుండా ఈ మూమెంట్లో బతకండి. ఈ మూమెంట్లో మనం చేయాల్సిన ప్రతి అంశాన్ని 100% పర్ఫెక్షన్తో, అంటే వీలైనంత పర్ఫెక్షన్. 100% అంటే మనం దేవుళ్ళం కాదు అన్నీ పర్ఫెక్ట్ చేయడానికి, కానీ వీలైనంత మన చేతనైనంత పర్ఫెక్షన్తో చేస్తే జీవితం నందనవనం అవుతుంది.